ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొత్తానికి ఆగిపోయిందన్న వార్తలు వచ్చినాయి. అయితే యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఒక 3 ప్రశ్నలు అందరినీ మెదళ్ళు తొలుస్తున్నాయి. ఇందులో మొదటిది ఏంటంటే, ఇరాన్ అణుస్థావరాలు నిజంగానే దెబ్బతిన్నాయా లేదా? రెండో ప్రశ్న ఏంటంటే, మళ్ళా ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందా? మూడో ప్రశ్న ఏంటంటే, అసలు ఆయతుల్లా ఖొమైనీ ఏమైపోయాడు? ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ ఏమైపోయాడు? ఈ 3 ప్రశ్నలు చాలామంది మెదళ్ళు తొలుస్తున్నాయి. ఇందులో మొదటి విషయాన్ని తీసుకుంటే, ఇరాన్ అణుస్థావరాలు దెబ్బతిన్నాయా అంటే ఎస్, దెబ్బతిన్నాయి. ఇస్ఫహాన్, నతాంజ్, ఫోర్డో ఈ 3 అణుస్థావరాలు దెబ్బతిన్న మాట వాస్తవం. కాకపోతే అక్కడ యురేనియం లేదు. యురేనియంని వాళ్ళు ఎప్పుడో వేరే చోటికి తరలించారు. మరి ఇంకా అమెరికా దాడి చేసి సాధించింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, గుండు సున్నా. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసి సాధించింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, గుండు సున్నా. ఎందుకంటే ఇదే ఫోర్డో, ఇదే ఇస్ఫహాన్, ఇదే నతాంజ్ మీద ముందు ఇజ్రాయెల్ దాడి చేసింది. అబ్బే మా వల్ల కావట్లేదని చెప్పి అమెరికాని అడిగితే అమెరికా వాడు ఏకంగా B-2 బాంబర్లు, అంటే బంకర్ బ్లస్టర్ బాంబర్లు తీసుకెళ్ళి, అంటే కొండ లోయల్లోకి, కొండ లోపల టన్నెల్స్లోకి కూడా వెళ్ళి పేలేలాంటి బాంబర్లు వేసాడు. అయినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ ఇంత కూడా యురేనియం లీకేజ్ అనేది రాల. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే యురేనియం ఉందో దాన్ని ఎప్పుడు శుద్ధి చేసిన యురేనియం ఎప్పుడోనే పక్కకి తీసుకెళ్ళిపోయింది ఇరాన్. అందువల్ల ఇరాన్కి నష్టం ఏమైనా జరిగిందా అంటే కొంతమేర నష్టం జరిగింది తప్ప ఇరాన్ అణు కార్యక్రమానికి ఏ విధమైన నష్టం జరగలేదు. అంటే 400 కేజీల శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర క్షేమంగా ఉంది. దీంతో 10 బాంబులు తయారు చేయొచ్చు. సో ఇది ఒక వాళ్ళకి ఏమాత్రం ఏ ఉద్దేశంతో అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడి చేశాయో ఆ ఉద్దేశం ఇరాన్ విషయంలో, ఇరాన్ యుద్ధంలో నెరవేరలేదు. ఇది స్పష్టం. రెండోది, మళ్ళీ ఇరాన్కిను ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందంటే ఎస్, మళ్ళీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లేటెస్ట్గా ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యా వెళ్ళి పుతిన్ని కలిసి వచ్చారు. పుతిన్ని కలిసిన కొద్ది గంటల్లోనే అమెరికా స్థావరాలు, అంటే వేరే దేశాల్లో ఒమన్ కానీ లేదంటే ఇరాక్లో ఉన్న అమెరికా స్థావరాలు, సైనిక స్థావరాల మీద ఇరాన్ దాడి చేసింది. ఆ తర్వాతే సీజ్ ఫైర్ చెప్పింది. అంటే ఏంటి, పుతిన్ ఖచ్చితంగా చెప్పాడు, నేను మీ వెనకాల ఉంటాను, గో హెడ్ అని చెప్పాడు. అంటే ఇది తాత్కాలికమైన విరామమే తప్ప పూర్తిగా విరామం వచ్చింది అనుకోవడానికి వీల్లేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అనే దేశమే ఉండటానికి వీల్లేదు అన్న సిద్ధాంతాన్ని పెట్టుకున్న దేశం ఇరాన్. సో అందువల్ల ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి మళ్ళీ చైనా దగ్గర నుంచి కొన్ని ఆయుధాలు, రష్యా దగ్గర నుంచి కొన్ని ఆయుధాలు తీసుకుని మళ్ళీ ఏ రోజైనా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే తనకి అంత నష్టం చేసిన తర్వాత ఇరాన్ ఊరికే ఉండదు. అందుకనే ఆయతుల్లా ఖొమైనీ వైపు నుంచి, ఇరాన్ వైపు నుంచి ఒక స్పష్టమైన ఒక మెసేజ్ కూడా వచ్చింది. మేము అసలు లొంగిబాటు అవ్వడం అనేది ఇంపాసిబుల్, మా చరిత్ర చూసుకోండి, ఏ రోజు కూడా ఏ దేశానికి ఇరాన్ అనేది లొంగిపోలేదు అని చెప్పి అమెరికాకి స్పష్టంగా చెప్పింది. అమెరికా ప్రెసిడెంట్ మీరు లొంగిపోండి అన్న తర్వాత అమెరికా స్థావరాల మీద దాడులు కూడా చేసింది ఇరాన్. అందువల్ల ఇరాన్కి ఇజ్రాయెల్కి ఈ రోజు కాదు, రేపు కాదు, మళ్ళీ ఒక నెల తర్వాత, 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా యుద్ధం జరిగే అవకాశాలే హెచ్చుగా ఉన్నాయి. ఇక మూడోది, ఆయతుల్లా ఖొమైనీ ఏమైపోయాడు అనేది, ఇది ఆయతుల్లా ఖొమైనీ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఆయతుల్లా ఖొమైనీ చనిపోయాడు అనేది మాత్రం వాస్తవం కాదు. కారణం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో ఇరాన్లో మేము గెలిచాము అని చెప్పి మొత్తం ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆయతుల్లా ఖొమైనీ యొక్క ఏవైతే ఈ పోస్టర్లు పెట్టి మరీ సంబరాలు చేస్తున్నారు. ఇరాన్ గెలిచింది, ఇజ్రాయెల్ ఓడిపోయింది, ఇరాన్ గెలిచిందని. ఆయతుల్లా ఖొమైనీ కనుక చనిపోయి ఉంటే ఈ సంబరాలు జరిగి ఉండేవి కాదు. ఇది క్లియర్గా అందరూ గమనించాలి. సో ఆయతుల్లా ఖొమైనీ క్షేమంగా ఉన్నాడు అన్నది వాస్తవం. అమెరికా కూడా ఈ రోజు దాకా చెప్పలేదు ఆయతుల్లా ఖొమైనీకి ఏదన్నా జరిగిందని కానీ, అతను చనిపోయాడని కానీ అమెరికా కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు, ఇజ్రాయెల్ కూడా అనౌన్స్ చేయలేదు. సో ఆయతుల్లా ఖొమైనీని ఏమీ చేయలేకపోయారు, ఫస్ట్ పాయింట్. మళ్ళీ ఇరాన్ ఇరాక్ మధ్య ఏ రోజైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది, సెకండ్ పాయింట్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద ఏ ఉద్దేశంతో అయితే దాడులు చేశారో, యుద్ధం చేశారో, ఆ యుద్ధంలో వీళ్ళు అనుకున్న ఫలితాలని అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ సాధించలేకపోయారు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలిగారు తప్ప పూర్తిగా అక్కడ అణు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడంలో అమెరికా, ఇజ్రాయెల్ విఫలమైనాయి.